అండ్ ఇంకొక రూమర్ ఏంటి అంటే డీలో డబ్బులు ఇస్తే కంటెస్టెంట్గా చేస్తారంట. అర్థం కాలేదు సారీ. డీలో డబ్బులు ఇస్తే కంటెస్టెంట్ అవ్వచ్చు. నో నో ఛాన్స్, యూ వాంట్ నో ఛాన్స్. అలాంటిది లేదు. దే విల్ పుట్ ప్రాపర్ ఆడిషన్, దానికి ఆడిషన్ చేస్తారు, దాని నుంచి పిక్ చేసుకుంటారు అండ్ దాని తర్వాత నుంచి ఛానల్ హెడ్స్కి వెళ్తుంది, దాని తర్వాత ప్రాపర్ ప్రొసీజర్. మీరు అలా అనుకుంటే చాలామంది నార్త్ వాళ్ళు ఉంటారు, మన సైడ్ తక్కువ మంది ఉంటారు. బికాస్ ఒకనొక టైంలో మన సైడ్ నుండి పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉండేవారు, మ్యాక్సిమం జరగదు. డూ ఆడిషన్ కరెక్ట్గానే జరుగుతుందా? చాలా మంచిగా మేమే కొరియోగ్రాఫర్స్ ఉంటే చేసేవాళ్ళం ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు. బికాస్ ఒక 5 సీజన్స్ అదే మీరు ఇప్పుడు అన్నట్టు చాలామంది కంటెస్టెంట్స్ నార్త్ నుంచే ఉంటారు, మన వాళ్ళు చాలామంది టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలాసార్లు ఆడిషన్స్ ఇచ్చినా అవ్వట్లేదు, బట్ నార్త్ వాళ్ళని ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఒక డౌట్ ఉండే జనరల్గా ఆడియన్స్కి. లేదన్నా, అంటే ఐ బిలీవ్ ఇన్ నేను పక్కా ప్రాపర్ తెలుగు, బట్ నేను కర్ణాటక వెళ్ళి వర్క్ చేస్తా, నాకు తమిళనాడులో ఉన్నారు, హిందీ బాంబేలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. దెర్ ఈజ్ నో లిమిట్, వరల్డ్ వైజ్గా ఎవరన్నా కానీ వచ్చి చేయొచ్చు. బట్ ఏంటంటే కొంతమంది తెలుగు వాళ్ళు చాలామంది మన ఆబ్వియస్గా నీకు ఊళ్ళో నుంచి బయటకు వచ్చి వెళ్ళి నేను ఊరికెళ్ళి హైదరాబాద్ లాంటి ఒక సిటీకి వెళ్ళి డీ లాంటి రియాలిటీ షోలో టీవీలో కనపడతా అంటే మ్యాక్సిమం పేరెంట్స్ అనే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకు కూడా తెలియదు నా కొడుకు అక్కడికి వెళ్తే సక్సెస్ అవుతాడా, సక్సెస్ అవడా, తిండా అని. సో ఆ భయంతో సగం మంది ఆఫ్ చేస్తారు. మేబీ ఆ భయం అనేది చచ్చిపోవాలి, లేకపోతే వీళ్ళన్నా కానీ వచ్చేదని ప్రూవ్ చేసుకోవాలి.